హలో మై డియర్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది గదా! మిమ్మల్ని అందరిని కలిసి. సో, నేను కూడా మిమ్మల్ని అందరిని చాలా మిస్ అయ్యాను. అందుకే ఇంకేమాత్రం లేట్ చేయొద్దని ఫటాఫట్ వచ్చేసాను విత్ సూపర్ డూపర్ అప్డేట్ అండ్ సూపర్ డూపర్ స్ట్రాటజీ. సో, విషయం ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు ఫెబ్ స్టార్ట్ అయిపోయింది గదా! ఇంకా వచ్చే నెలే అంటే మార్చ్‌లోనే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్ని రోజులున్నాయనుకుంటున్నారు? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 45 డేస్ ఉన్నాయి. సో, ఈ 45 డేస్‌లోనే కేవలం అంటే కేవలం ఫైనల్ ఎగ్జామ్స్ కోసమేనా అంటే కాదు. మనకి మధ్యలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ గూడా వస్తాయి. అది గూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పేపరే. దీన్ని గూడా స్కిప్ జేయడానికి లేదు. చాలామంది అనుకుంటారు ప్రీ ఫైనల్సే గదా! నేనది ఎట్లాగో ఫైనల్‌కి చదివేదాన్ని మళ్ళీ నేను తొందరగా ఎందుకు రాయాలి అని చెప్పి ప్రీ ఫైనల్‌ని స్కిప్ చేసి నేను డైరెక్ట్‌గా ఫైనల్ ఎగ్జామ్సే రాస్తా అనే ఆ ఫీలింగ్‌లో గూడా ఉంటారు. సో, ఇట్లాంటి మిస్‌కన్సెప్షన్స్ అన్నిటిని అవాయిడ్ చేసి మీకొక ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇవ్వడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అండ్ గైస్ హాయ్. సో, ఒకవేళ మన వీడియోని ఈ గ్యాప్‌లో ఎవరైనా కొత్తగా స్టూడెంట్స్ ఎవరైనా కనెక్ట్ అయ్యుంటే నేను మళ్ళీ ఒకసారి నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. దిస్ ఈస్ గాయత్రి పటేల్ నాన్న. ఈ ఛానెల్‌లో మనకి ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే మీకు లాంగ్వేజెస్ కూడా టీచ్ చేసే మాస్టర్ టీచర్‌ని. అండ్ గైస్ లెట్స్ గెట్ ఇంటు ది సెషన్. ఒకవేళ మీరు ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సో, జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానెల్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. విషయం ఏంటంటే, ఇప్పుడు నేనిక్కడికి ఎంత అర్జెంట్‌గా రావడానికి విషయం ఏంటంటే, మనకి ఇంకా టైమ్ బాంబ్ చేతిలో పట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే 45 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 45 రోజుల్లో కూడా నువ్వింకా ఓన్లీ ఎగ్జామ్స్ గాకుండా 25+20 లాగా డివైడ్ చేసుకుంటే, ఈ ఫస్ట్ 25 డేస్ మనకి కేవలం అంటే కేవలం ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఆ పేపర్‌లో వచ్చిన మార్కులు చూసుకోవడానికే సరిపోతది. అండ్ లాస్ట్‌కొచ్చి ఆ మిగిలిన 20 డేస్ ఉన్నాయి గదా! అది 20 మినిట్స్ లాగా అయిపోతది. ఒక్కొక్క డే. ఎందుకనంటే, నువ్వు ఇలా ఎగ్జామ్‌ని ఫినిష్ చేశావో లేదో, ఇంకొక ఫైనల్ ఎగ్జామ్‌కి నువ్వు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. సో, గైస్ నేను చెప్పేదేందంటే, నువ్విక్కడ ప్రీ ఫైనల్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా? ఫైనల్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా? అనేది మ్యాటర్ గాదు. నువ్వు ప్రిపేర్ అయ్యేది 10థ్ క్లాస్ సిలబస్. సో, ఏ ఎగ్జామ్‌కైనా గూడా సిలబస్ సేమ్‌గా ఉంటది. మనకిక్కడ అడ్వాంటేజ్ ఏందంటే, నువ్వేదైతే సిలబస్‌ని ప్రిపేర్ అవుతున్నావో, ఆ సిలబస్‌కి సంబంధించిన ఎగ్జామ్ నువ్వు ఇక్కడ ఒకసారి ఇస్తావు. ఓకే. మనకి గవర్నమెంట్ ఊరికే 4, 5 ఎగ్జామ్‌లు పెట్టదు నాన్న. దానికి గూడా ఒక పర్పస్ ఉంది. నువ్విక్కడ ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌కి సేమ్ 10థ్ క్లాస్ సిలబస్సే గదా! 10థ్ క్లాస్ సిలబస్‌కి సంబంధించిన ప్రీ ఫైనల్ ఇచ్చినప్పుడు, నీకు దాంట్లో చాలా రకాల అడ్వాంటేజెస్ కనిపిస్తాయి. అండ్ అలాగే అంటే ఎగ్జామ్‌ని ఎలా రాయాలో ఒక ఐడియా వస్తది. నువ్వేమేం ఏరియాస్‌లో బాగా పెర్ఫార్మ్ చేసావు అండ్ వేటిలలో బాగా పెర్ఫార్మ్ చేయలేదు అన్న విషయాలన్నీ తెలుస్తాయి. సో, వాటన్నిటిని తీసుకెళ్ళి నువ్వు ఫైనల్స్‌లో అప్లై చేస్తే నీకొచ్చే రిజల్ట్ చాలా బాగుంటది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిక్కడ నువ్వు ఎలా మన ఎగ్జామ్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చే ఎగ్జామ్స్‌లో ఎలా స్కోర్ చేయాలి బాగా, అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నేనింకా ఈ విషయం చెప్పట్లేదు. మీరు సంవత్సరమంతా చదవలేదు. నేను కేవలం అంటే కేవలం ఈ 45 డేస్ మాత్రమే చదివి 90% తెచ్చుకోవచ్చా అని అడిగే స్టూడెంట్స్ ఉంటారు. నో. వాళ్ళ కోసం ఖచ్చితంగా కాదు. ఒకవేళ ఆ స్టూడెంట్స్ ఆ కేటగరీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే స్కిప్ చేయండి నాన్న. ఇది మీకసలు పనికిరాదు. మరి ఈ వీడియో ఎవరి కోసం? అంటే ఇన్ని రోజులు చాలా కష్టపడి, అట్‌లీస్ట్ ఇన్ని రోజులననా లాస్ట్ 3 మంత్స్ ఎవరైనా కష్టపడి, ఇప్పుడు ఇంకా ఫైనల్‌గా నాకు వస్తదా? రాదా? అని భయపడుతున్నారు గదా! వాళ్ళ కోసం ఈ వీడియో. అవును. సో, లాస్ట్ మీరెప్పుడైతే మన S7 ఎగ్జామ్ తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా, మీకు ఈ లోపల వన్ టైమ్ సిలబస్ ఫినిష్ అయిపోయి ఉంటది. సో, ఎవరైతే సిలబస్ ఫినిష్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 90% స్కోర్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎలా అంటారా? చెప్తాను. సో, దీన్ని మనం స్టెప్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్‌లో నువ్వు చేయాల్సిందేంటంటే ఆల్రెడీ నీది సిలబస్ ఫినిష్ అయిపోయింది గదా! నువ్వు ఇక్కడ నేను ఇంకొకటి నాన్న సిలబస్ ఫినిష్ అవ్వాలి అనంటే, మ్యామ్ నేను ఫిజిక్స్‌లో 5 చాప్టర్‌లో 2 చాప్టర్‌లు చదివినా మిగిలిన 3 చాప్టర్‌లు చదవలేదు అని అనుకునే స్టూడెంట్స్‌కి, ఆ 3 గూడా చదవమని చెప్పట్లేదు నేనిక్కడ. నువ్వు ఇప్పటి వరకు ఏదైతే సిలబస్ చదివావో అదే సిలబస్‌ని నువ్వు రివైజ్ చెయి. రివైజ్ చేసినప్పుడు నేనేమంటున్నాను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నువ్వు టెక్స్ట్ బుక్‌లో నువ్వు 14 చాప్టర్‌లుంటే 14 చదవాలని నేను అనట్లేదు. క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్. సో, ఏవి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి వాటిని చూసుకొని అవే ప్రిపేర్ అవ్వండి. క్వాంటిటీ మ్యాటర్ కాదు. ఇక్కడ కేవలం అంటే కేవలం క్వాలిటీ మాత్రమే మ్యాటర్. అండ్ ప్రీ ఫైనల్స్‌ని ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పేపర్. సో, గవర్నమెంట్ నుంచి మనకి ఫైనల్ కన్నా ముందే ఒక పేపర్ వస్తుందనంటే ఒక రకమైన వార్నింగ్ లాంటిది. ఒక రకమైన క్లూస్ ఇస్తుంది మనకి. కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు. ఖచ్చితంగా 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు దీన్ని అటెంప్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం నాన్న, నువ్వు ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేసిన తర్వాత హమ్మయ్య! ఒక ఎగ్జామ్ అయిపోయింది. ఇక నేను ఫైనల్స్ కోసం చదువుతా అని దీన్ని పక్కన పెట్టేయడానికి లేదు. దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం.
నువ్వు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశావు అండ్ అలాగే ఏమేం ఎక్కడెక్కడ మార్కులు పోయినాయి నీకు 4 మార్కులు వస్తాయనుకున్న క్వెషన్ దగ్గర 2 ఎందుకొచ్చినాయి? నువ్వు బాగా ప్రాక్టీస్ చేసిన ఫార్ములాని ఎక్కడ మిస్టేక్ పోయింది? ఎందుకు టీచర్ రౌండ్ అప్ చేసింది? ఎగ్జామ్ 3 గంటలుంటే నువ్వు ఆ 3 గంటలు సరిపోయిందా? సరిపోలేదా నీకు? అక్యురసీ నువ్వు ఫాస్ట్‌గా టైం లేదని ఫాస్ట్‌గా రాసేటప్పుడు మిస్టేక్స్ చేస్తున్నావా? లేకపోతే నువ్వు అక్యురసీ ఉండాలి అని కదా అని నువ్వు నీట్‌గా రాస్తున్నప్పుడు స్లోగా రాస్తున్నావా? అక్యురసీ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నావా? లేదా ఇలాంటి బోలెడన్ని విషయాలు నువ్వు అనలైజ్ చేయాలి. ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. వన్స్ రాసిన తర్వాత నువ్వేం చేయాలి అనంటే, నువ్వు ఏదేదైతే మిస్టేక్స్ నోట్ డౌన్ చేసుకున్నావో వాటన్నిటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఏంటి? నువ్వేవైతే మిస్టేక్ చేసావో అదే మిస్టేక్‌లో రేపొద్దున ఎగ్జామ్‌లో నువ్వు మార్క్ సాధించాలి. అలాంటి కన్వర్షన్, అలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి మనకి రిమైనింగ్ 20 డేస్‌లో. సో, దానికోసం నీకేవేవైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని స్ట్రాంగ్ ఏరియాస్‌గా చేసుకో. అండ్ అలాగే వీటన్నిటిని ప్రాపర్‌గా ఫాలో అవ్వడం వల్ల నీ కాన్ఫిడెన్స్ గూడా బిల్డ్ అవుతుంది. చాలా మంది నెర్వస్‌నెస్ వల్ల మార్కులు పోగొట్టుకుంటారు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ మీరు ఎగ్జామ్‌లో చేసిన మిస్టేక్స్ ఒకసారి చూడండి. తెలిసిన క్వెషన్‌ని మీరు రాంగ్‌గా ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఆల్రెడీ చదివిన క్వెషన్‌ని లేపోతే కరెక్ట్‌గా క్లాస్ రూమ్‌లో కరెక్ట్‌గా చేసిన ఆన్సర్ మనకి ఎగ్జామ్ హాల్‌లో ఎందుకు రాలేదు? ఎందుకంటే వీటన్నిటికి కూడా నర్వస్‌గా ఉండి మనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయక ఇట్లాంటివి జరుగుతాయి. సో, ఒకవేళ నువ్వు కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకుంటే అక్కడ గూడా మార్కులు పోగొట్టుకునే ఛాన్సెస్‌ని మనం తీసేస్తున్నాం గదా! సో, కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మన లాస్ట్ ఎగ్జామ్ ఇంకా ఫైనల్ బ్యాటిల్ సంవత్సరమంతా మీరు కష్టపడ్డ దానికి మీరు ఆ ఒక్క రోజు లేకపోతే ఆ కొద్ది రోజులు మీరు మీ ఫుల్ పొటెన్సీ‌ని చూపెట్టాల్సుంటది. సో, దానికి రెడీ గాండి. సో, దానికోసం మీరు చేయాల్సింది రివిజన్, రివిజన్, రివిజన్. దాంతో పాటు మాక్ టెస్ట్‌లివ్వాలి. రివిజన్ అంటే ఏం చేయాలి దాంట్లో మీ అందరికి తెలుసు గదా! ఫార్ములాస్ ఏమేమున్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అయితే ఫార్ములాస్ గావాలి. రిమైనింగ్ అన్నిట్లలో గూడా డెఫినిషన్స్, గ్రామర్ రూల్స్ తెలుసుకోండి. డయాగ్రామ్స్ కొన్నిటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటది కొన్ని సబ్జెక్ట్స్‌లో డయాగ్రామ్స్‌కి. వీటన్నిటిని గూడా ప్రాపర్‌గా రివైజ్ చేయండి. వీటన్నిటిని రివైజ్ చేయాలంటే షార్ట్ నోట్స్ కావాలి. మ్యామ్ షార్ట్ నోట్స్ సంగతేంది? ఇప్పటికిప్పుడు నేను ప్రిపేర్ జేసుకోవాలి కదా! నాకంత టైం లేదు. ఎలా అనంటే, మీకు ఈ షార్ట్ నోట్స్‌ని ప్రిపేర్ చేయడానికి కూడా బాధ్యత మేమే తీసుకుంటున్నాం. ఈ లాస్ట్ మినిట్‌లో మీరందరూ హైరాణ పడొద్దు. సో, దీన్ని మీకు అందించే బాధ్యత నాది. సో, అదెలా వస్తుంది? ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనేది రేపు మాట్లాడుకుందాం మనం. అండ్ మాక్ టెస్ట్‌లు. నువ్వు మాక్ టెస్ట్‌లు రాస్తున్నప్పుడు టైమ్ బౌండెడ్ టెస్ట్‌లు ఖచ్చితంగా రాయి అందులో. ఖచ్చితంగా 3 అవర్స్‌తోనే నువ్వు ఎగ్జామ్‌ని ఫినిష్ చేసేలాగా చూసుకో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనల్‌గా నువ్వివన్నీ ప్రిపేర్ అయినప్పటికి కూడా నీ హెల్త్ బాలేకపోతే అప్పుడు నువ్వింకేం చేయలేవు. కాబట్టి నువ్వు ఈ ప్రిపరేషన్ మొత్తంలో నీ డేని షెడ్యూల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ హెల్త్‌ని గూడా అందులో చూసుకో. నువ్వు కరెక్ట్ డైట్ తీసుకుంటున్నావా? కరెక్ట్ టైంకి నిద్రపోతున్నావా? ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నావా? లేదా? ఇలాంటి వాటిని చూసుకో. ఓకేనా? అండ్ గైస్ ఇప్పుడు విషయం ఏంటంటే, రేపు మన ఈ కంప్లీట్ విషయాలన్నిటిని ఇప్పుడు ఏవేవైతే నేను డిస్కస్ చేశానో వాటిని యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వుగా చేసుకోవడానికి వీలవ్వకపోతే, దీనంతటికి ఒక సిరీస్ అనేది రాబోతుంది. ఆ సిరీస్‌లో ఏమేమి ఉండబోతున్నాయి? ఎవరెవరు టీచ్ చేయబోతున్నారు? అవి ఎప్పటినుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి?